ఫోటోలో ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయిలతో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడన్నా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. అన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచే రావాలి, అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవ్వాలి, అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను. భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు. ఎంత ఎంత గలీజ్ బూతులు ఉన్నాయి దీంట్లో. ఏ మతం అమ్మాయి గురించి అయినా ఇంత గలీజ్ గా మాట్లాడుతూ పోస్ట్ చేయగలడా రీపోస్ట్? నన్ను ఉద్దేశిస్తే సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెంచుకొని నేను ఇంకా సహించలేను, ఇంకా నేను ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను, ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట, నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు, ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని, కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా, అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు. ఒక అమ్మాయి అని చూడకుండా, అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి, ఇన్ని రోజులు చెల్లిలా భావించానని